అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిచే రచించబడిన కాళికాంబ సప్తశతిలోని 211 నుండి 220 పద్యాలను మీకు వివరించబోతున్నాను. నీకు సమయమెప్పుడు నిలుచు నిచ్చల వార్త, మాకు సమయమెప్పుడు మరల వార్త, సమయమునకు సమయమలిన గురుమూర్తి కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, నీకు కాలం ఎప్పుడూ నిలిచిపోయినట్లుగా నిశ్చలంగా ఉంటుంది. కానీ మాకు మాత్రం కాలం ఎప్పటికప్పుడు మారుతూ ముందుకు సాగిపోతూ ఉంటుంది. సమయాన్ని సమయానుకూలంగా నియంత్రించే శక్తి నీవే. నిర్మలమైన జ్ఞాన రూపమైన గురుమూర్తివైన నీవు, నీ యొక్క కృప వల్లే కాలస్వరూపం మాకు అర్థమవుతున్నది తల్లి. భక్త జనులకెల్లా పరమ శరణ్యము, మోక్ష సాధనము ముముక్షువులకు, ఆత్మతత్వమిరుగనగు మార్గమొక్కటే కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, నీవు భక్తులందరికీ పరమ శరణ్యమైన తల్లివి. నీ ఆశ్రయం పొందిన వారికి మోక్షాన్ని పొందే మార్గం లభిస్తుంది. ఈ లోకబంధనాల నుంచి విముక్తిని కోరే వారికి ఆత్మతత్వాన్ని గ్రహించే నిజమైన మార్గం కూడా నీవే చూపిస్తావు. అందువల్ల నీ శరణు కోరి నిన్ను చేరుకోవడమే మాకు పరమ గమ్యం కదా తల్లి. విద్య నిర్మలమ్మ విద్య మాలిన్యము, మలినమైన ప్రకృతి మాయయగును, మాయ తొలగా అచల మార్గము కాన్పించు కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, నిర్మలమైన స్వచ్ఛమైన విద్య మనిషికి జ్ఞానాన్ని ఇస్తుంది. కానీ అవిద్య మనసును మలినం చేస్తుంది. మలినమైన ప్రకృతి మాయగా మనిషిని బంధిస్తుంది. ఆ మాయ తొలగినప్పుడే నిజమైన స్థిరమైన మార్గం కనిపిస్తుంది. వదలవలయు జాతి వర్ణ వ్యవస్థలు, పటవలయు గురుని పాదయుగము, మ్రొక్కవలయు నీదు మూర్తికి ముక్తికై కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మనిషి మోక్షాన్ని ముక్తిని పొందాలంటే జాతి వర్ణభేదాల వంటి అహంకారాలను విడిచిపెట్టాలి. నిజమైన జ్ఞానంను పొందేందుకు గురువు యొక్క పాదాలను ఆశ్రయించాలి. అలా గురువుని గౌరవించి సమస్తానికి తల్లివైన నిన్ను నమస్కరించాలి. సత్యహీనమైన జనుని తపమ్మును జపము వ్యర్థమనియే
శాస్త్రచయము నిత్య సత్యరూపినివి నీవ జగదంబా కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ ఏ మాత్రము నిజాలు మాట్లాడనట్టి మనిషి చేసే తపస్సు జపాలు అన్నీ వ్యర్థమని శాస్త్రాలు చెబుతున్నాయి. నిజాయితీ సత్యం లేకుండా చేసే ఆధ్యాత్మిక సాధనాలు ఎప్పటికీ ఫలించవు. నీవు నిత్యమైన సత్యస్వరూపినివైన జగదంబవు కాబట్టి సత్యంతో నిన్ను భజించిన వారికి నిజమైన ఫలితం లభిస్తుంది కదా తల్లి. బ్రహ్మసూత్ర భాష్య పంక్తులు వల్లించి ఆచరింపకున్న ఆదముడగును భేద బుద్ధి విడువ వేదాంత వేతయౌ కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ బ్రహ్మసూత్రాల భాష్యాలను చదివి వాటి మాటలను వల్లించిన వాటిని ఆచరణలో పెట్టనివాడు అధముడు అవుతాడు, ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. నిజమైన వేదాంత జ్ఞాని కావాలంటే భేదబుద్ధిని విడిచి సమత్వభావంతో జీవించాలి. అప్పుడు మాత్రమే మానవుడు వేదాంత తత్వ సారాన్ని గ్రహించగలుగుతాడు. హరుని భక్తులెల్లా పెరియ పురాణానా నాయనార్లుగాగా వ్రాయబడిరి సర్వకులములందు సంభవించిరి వీరు కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ శివుడి భక్తులైన మహనీయుల కథలు పెరియ పురాణంలో నాయనార్లుగా వర్ణించబడ్డాయి. ఆ నాయనారులు ఒక్క కులానికి చెందినవారు కాదు, అన్ని కులాలలో పుట్టినవారే. భక్తికి కులభేదాలు అడ్డు కావని ఈ విషయము ద్వారా తెలుస్తుంది. కాబట్టి నిజమైన భక్తి ఉన్నవారిని భగవంతుడు సమానంగా స్వీకరిస్తాడు కదా తల్లి. భుజము గాల్చుకొన్న భుజముపై జందెపు పోగు వేసి కొన్న ముక్తి రాదు నేను మేలులోన నేనెరింగిన ముక్తి కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ భుజాన్ని కాల్చుకొని భుజంపై జందెపు పోగు వేసుకున్నంత మాత్రాన ముక్తి లభించదు. ఇలాంటి బాహ్య ఆచారాలు నిజమైన విముక్తికి కారణాలు కాలేవు. తనలోని నిజస్వరూపాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానం పొందినప్పుడే ముక్తి లభిస్తుంది. ఇదే నిజమైన మోక్ష మార్గానికి దారిని చూపుతుంది. తెట్టగట్టబూది తిరుమని తిరుచూర్ణములు మొగాన పోయ ముక్తి రాదు చిత్తశుద్ధి లేని చేష్టలు దుష్టాలు కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ శరీరానికి బూడిద తిరుమని తిరుచూర్ణం వంటి బాహ్య చిహ్నాలను పూసుకున్నంత మాత్రాన
ముక్తి లభించదు. మనసులో చిత్తశుద్ధి లేకుండా చేసే ఆచారాలు అన్నీ వ్యర్థమైనవే. అవి దుష్ట కార్యాలుగా పరిగణించబడతాయి. నిజమైన భక్తి అంటే అంతరంగ పవిత్రత. అది ఉన్నప్పుడే ఆధ్యాత్మిక ఫలితం లభిస్తుంది. వ్యక్తిగతము కాక వ్యష్టి సమిష్టిగా నీ స్వరూపమరసి నిఖిల మునులు జనన మరణ రహిత సామ్రాజ్యమేలిరి. కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, వ్యక్తిగత భావాన్ని విడిచిపెట్టి సమిష్టి భావంతో మీ స్వరూపాన్ని గ్రహించి మహానుభావులు అయిన మునులు మహర్షులు జనన మరణాలకు అతీతమైన మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలిగినారు కదా తల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.